నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. డిసెంబర్ 24, 2025 నాటి పంచాంగం ప్రకారము గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు అన్ని వివరంగా తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మేషంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృచ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషంలో చంద్రుడు రాహు ఉండడం వల్ల ఈ రోజు దేని మీద ప్రభావం చూపిస్తోందంటే కనుక ఆతృత, ప్రతిదీ ఫాస్ట్గా చేసేయాలి, తొందరపాటుతనము, వీటి మీద ఎక్కువగాను ధైర్యము, తొందరపాటు నిర్ణయాలు, ఆతృత పడ్డం వేరు, ఆతృతంగా తొందరగా ఫోర్స్బుల్గా నిర్ణయాలు తీసుకోవడం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అంశంలో మనకి మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే ఆత్మవిశ్వాసం రెట్టింపు ఉంటుంది, తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటారు, కానీ అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది, అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా స్థిరత్వంగా ఉండడము, మెరుగుపడడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో మాట భేదాలు కానీ గొడవలు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి గురుబలం వల్ల ధనము, ఆరోగ్యము, కుటుంబంలో సౌఖ్యము మెరుగయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పెట్టుబడులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. దైవబలం కూడా మీకు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. పరిహారంగా పసుపుని, బెల్లాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే, ఏదైనా దేవాలయంలో కానీ ఏదైనా బ్రాహ్మణుడికి కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రంగా ఉండడం వల్ల మీ మాటల్లో జాగ్రత్త అనేది ఎక్కువగా చూసుకోండి, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అయితే డాక్యుమెంట్స్ సైన్ చేసే విషయంలోనూ, చెక్కుల మీద, డాక్యుమెంట్స్ మీద ఇలా ఏదైతే సంతకాలు చేస్తారో ఆ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మిత్రుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రయాణ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ఉదయం పూట సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మనసు కొంచెం అశాంతిగా ఉన్నప్పటికీ కొంచెంగా సర్దుబాటు అయ్యేటట్టుగా గోచరిస్తున్నది. అయితే కుటుంబపరమైన బాధ్యతలు మీ మీద ఎక్కువ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అది ఉన్న బాధ్యతలు కాకుండా కొత్త బాధ్యతలు కూడా కుటుంబపరంగా మీకు రావచ్చు, వాటిని తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా ఒత్తిడి కొంచెం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా చంద్రుడికి పాలను అర్ఘ్యంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.